హైదరాబాద్ నీలోఫర్ అంటే మీకు తక్కువ గుర్తొచ్చేదేంటి? ఎయిదర్ నీలోఫర్ చాయ్ ఆర్ నీలోఫర్ హాస్పిటల్. కానీ ఆ నేమ్ వెనుకున్న ఒక రాయల్ క్రష్, ఒక టర్కిష్ ప్రిన్సెస్ స్టోరీ మీకు తెలుసా? ఆమె పేరు ప్రిన్సెస్ నీలోఫర్. నాట్ ఓన్లీ ప్రిన్సెస్, మన హైదరాబాద్కి ఒక కోహినూర్ లాంటిది ఆమె. 1916లో టర్కీలోని ఇస్తాంబుల్లో ఒక గ్రాండ్ ప్యాలెస్ లో పుట్టింది నీలోఫర్. టర్కీలోని ఒట్టోమన్ రాయల్ ఫ్యామిలీ అంటే అప్పట్లో ఒక బిగ్గెస్ట్ ఎంపైర్ అన్నమాట. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆమెకి ఒక 2 years ఏజ్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. టర్కీలో సామ్రాజ్యం కూలిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రాన్స్ కు వలస వెళ్ళింది. అప్పట్లో నీలోఫర్ బ్యూటీ ఒక రేంజ్ లో ఉండేది. ఆమె ఒక ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ఐకాన్ అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజులు ఆమెను పెళ్లి చేసుకోవాలని క్యూ కట్టేవారంట. కానీ అప్పట్లో వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ అయిన హైదరాబాద్ నిజాం తన రెండో కొడుకు కోసం నీలోఫర్ను సెలెక్ట్ చేసుకున్నారు. జస్ట్ 15 years ఏజ్ లో ఒక టర్కిష్ బ్యూటీ హైదరాబాద్ కోడలుగా ఎంట్రీ ఇచ్చింది. నిజాం కోటలో ఆమె లైఫ్ చాలా లగ్జరీగా రాయల్ గా సాగిపోయేదంట. అంత రిచ్ లైఫ్ ఉన్న నీలోఫర్ మాత్రం పార్టీలు నగలతో టైం వేస్ట్ చేయలేదు ఎక్కడ. హైదరాబాద్లోని సామాన్య మహిళల కష్టాలను చూసి ఆమె మనసు చలించిపోయిందంట. ముఖ్యంగా అప్పట్లో మెడికల్ ఫెసిలిటీస్ లేక ఈ ప్రెగ్నెంట్ విమెన్స్ అందరూ పడే బాధలను ఆమెను బాగా డిస్టర్బ్ చేశాయి. 1949లో ఆమె దగ్గర పనిచేసే ఒక మెయిడ్ డెలివరీ టైంలో చనిపోవటం ఆమెను బాధించింది. ఒక చిన్న మెడికల్ కేర్ ఉంటే ఆ ప్రాణం నిలబడేది కదా అని నీలోఫర్ తెగ ఫీల్ అయ్యారు. అప్పుడే ఆమె ఒక డెసిషన్ తీసుకున్నారు. అదే, ఇక ఏ ఆడపిల్ల సరైన ట్రీట్మెంట్ లేక చనిపోకూడదని. వెంటనే నిజాంను రిక్వెస్ట్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్తో ఒక హాస్పిటల్ ప్లాన్ చేశారు. అలా 1953లో నీలోఫర్ హాస్పిటల్ గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఇండియాలోనే విమెన్ అండ్ చిల్డ్రన్ హెల్త్ కేర్ కోసం డెడికేట్ చేసిన హాస్పిటల్స్లో ఇదొకటి. ఈ హాస్పిటల్ ద్వారా చాలా మంది పేద మహిళలకు ప్రాణదానం కూడా జరిగింది. బ్యూటీ విత్ అ పర్పస్ అంటే ప్రిన్సెస్ నీలోఫర్ అని గర్వంగా చెప్పొచ్చు. ఇప్పటికీ ఆ హాస్పిటల్ ఆమె కన్న కలలకు ఒక నిలువుటెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. సో గాయ్స్, నీలోఫర్ అంటే కేవలం ఒక హాస్పిటల్ పేరు కాదు, అది ఒక గ్రేట్ విమెన్ లెగసీ. ఈ రాయల్ లెజెండ్ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.